తమిళనాడులో ఫెయింజాల్ తుఫాను బీభత్సం సృష్టించింది. తిరువన్నామలైలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి దాదాపు 18 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన 7గురు సజీవ సమాధయ్యారు. పూర్తిగా బురదలో కూరుకుపోయింది ఇల్లు. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తుఫాను తీరం దాటి 2 రోజులు గడుస్తున్నా దాని ప్రభావం ఇంకా కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావంతో తిరువన్నామలైలో కొండ చర్యలు విరిగిపడిన సంగతి తెలిసిందే. కొండ చర్యలు విరిగిపడి దాదాపు 18 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కొండ చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 7గురు ప్రాణాలు కోల్పోవడం తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక తిరువన్నామలై కొండపై నుంచి విఓసి నగర్లోని ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. స్థానికంగా ఉన్న రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై పెద్ద బండరాయి పడడంతో పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఫెయింజాల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని చాలా జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు తిరువన్నామలైలోని ఓ కుటుంబంపై కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ఆ ఇల్లు పూర్తిగా కొండ చర్య విరిగిపడి దాని కింద కూరుకుపోయింది. ఇల్లు మొత్తం బురదలో కూరుకుపోయిన పరిస్థితి ప్రస్తుతం. ఆ ఇంటి పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇంటిని పూర్తిగా ఆ ఇంటిపై పడ్డ కొండ చర్యలను, మట్టి దిబ్బలను, అలాగే అక్కడ పేరుకుపోయిన బురదను పూర్తిగా తొలగివేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడి నుంచి అదంతా కూడా తొలగించేస్తున్నారు. ఇక ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. సర్కిల్లో కొండ చర్యలు విరిగిపడి ఏ రకంగా బురద, మట్టి, అలాగే రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు కొట్టుకు వస్తున్నాయి. ఒక్కసారి మనం ఇంకో దృశ్యంలో చూడొచ్చు. మరోవైపు ఇక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ ఇల్లు మొత్తం, ఇల్లులో 7గురు కూడా పూర్తిగా మట్టి దిబ్బల కింద సజీవ సమాధైన ఘోర దుర్ఘటన తిరువన్నామలైలో చోటు చేసుకుంది. తిరువన్నామలైలో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. కొండపై నుంచి విఓసి నగర్లోని ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. స్థానికంగా ఉన్న రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై పెద్ద బండరాయి పడడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఒకసారి మనం చూడొచ్చు. అక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది ఇంకా శ్రమిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ బండరాళ్ళు పూర్తిగా కొట్టుకొని వస్తున్నాయి. దిగువ ప్రాంతానికి ఏ రకంగా ఇళ్లలోని సామాను, అలాగే వ్యక్తులు కూడా అక్కడి నుంచి ఎలా జారి పడుతున్నారు ఆ సర్కిల్ చూడొచ్చు. కొండరాయి పూర్తిగా కొండ చర్యలు విరిగిపడుతున్న ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడుకుంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. ఇందాక మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు. ఈ రకంగా ఫెయింజాల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని చాలా జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్న పరిస్థితి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు తమిళనాడులో 21 మంది మృత్యువాత పడ్డారు. ఇటు కృష్ణగిరి జిల్లాలో కూడా బస్సులు వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఇక కృష్ణగిరి జిల్లాలో కూడా బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అలాగే విజయపురం, కడలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువన్నామలై జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అన్నామలయార్ కొండ చర్యలు విరిగి స్థానికంగా ఉన్న 3 ఇళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7గురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదానికి కారణమైంది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. బహుశా వాళ్ళు నిద్ర లేచేలోపే ఒక కాలరాత్రిగా మారింది వాళ్ళకి. ఆ కొండ చర్యలు విరిగిపడి ప్రాణాలు కోల్పోతాయని బహుశా వాళ్ళు ఊహించి ఉండారు. లేదంటే అక్కడి నుంచి ఆ విషయం కొండ చర్య తమ ఇళ్లపై విరిగిపడుతుందని తెలిస్తే కనుక కనీసం అప్రమత్తలై ప్రాణాలు దక్కించుకునే వాళ్ళేమో. కానీ అంతలో జరగాల్సిన నష్టం జరిగింది. ఇక్కడ భారీగా కొండ చర్య విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 7గురు ప్రాణాలు కోల్పోయారు. అన్నామలయార్ కొండ చర్యలు అవి. తిరువన్నామలై జిల్లాలోని అన్నామలయార్ కొండ చర్యలు స్థానికంగా 3 ఇళ్లపై పడ్డాయి. 7గురు ఒకే ఇంట్లో ప్రాణాలు కోల్పోయారు. ఇది తీవ్ర విషాదాన్ని నింపింది. 1965 నుంచి ఇప్పటి వరకు తిరువన్నామలై జిల్లాలో తొలిసారిగా ఇంతటి భారీ వర్షపాతం నమోదైందంటూ తమిళనాడు మంత్రి ఈవి వేలు చెప్తున్నారు. ఇక కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రస్తుతానికి భారీ ప్రమాదం తప్పింది. కృష్ణగిరి జిల్లాలో గత 24 గంటల్లో 50 సెంటీమీటర్ల పాగే వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు.
ఇక ఊతంకర బస్టాండ్లో ఆగి ఉన్న బస్సులు కొట్టుకుపోయిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు పోచంపల్లి పోలీస్ స్టేషన్ కూడా వరద ముంపులో మునిగిపోయింది. తమిళనాడులో ఇళ్లల్లోకి వరద నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయపురం, కడలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కొండ చర్యలు విరిగిపడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 3 ఇళ్ళు తిరువన్నామలైలోని అన్నామలయార్ కొండ చర్యలు విరిగిపడి 3 ఇళ్ళు పూర్తిగా నేలమట్టమయ్యాయి, విధ్వంసానికి గురయ్యాయి. ఆ దృశ్యాలే ప్రస్తుతం మనం చూస్తున్నాం. అవన్నీ కూడా ఆ మట్టి దిబ్బలను పెకిలిస్తున్నప్పుడు అక్కడ పూర్తిగా ఆ ఇంటికి సంబంధించిన శిథిలాలు బయటకు తీస్తున్నారు. ఆ మట్టి దిబ్బల కిందే 7గురు కూరుకుపోయారు. 7గురు అక్కడే సజీవ సమాధైన ఘోర దుర్ఘటన తమిళనాడులోని తిరువన్నామలైలో చోటు చేసుకుంది. ఇక విజయపురం జిల్లాలోనే అధికారులు 49 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. పెయింజాల్ తుఫాన్ కారణంగా చెన్నై, నాగర్కోయిల్, వందే భారత్ సహా 10 రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజయపురం వద్ద రైల్వే ట్రాక్ పైకి నీరు చేరింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజయపురంలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. సేలంలోని ఏర్కాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇటు పుదుచ్చేరిలో వర్షం తగ్గిపోవడంతో చాలా చోట్ల నీరు తగ్గుముఖం పట్టిన పరిస్థితి. మొత్తం మీద సేలం జిల్లాలో అలాగే తిరువన్నామలైలో చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడి ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు తమిళనాడు వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్నామలయార్ కొండ దిగువన ఉన్న ఇల్లు పూర్తిగా దెబ్బతున్నాయి. 3 ఇళ్ళు భూగర్భంలో కూరుకుపోయాయి. మనం చూస్తున్న దృశ్యాలు పూర్తిగా కొండ చర్యల కింద సజీవ సమాధి అయినటువంటి మృతదేహాలు అక్కడి నుంచి వెలికి తీశారు. దాదాపు 3 ఇళ్ళు అన్నామలయార్ కొండల కింద 3 ఇళ్ళు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఓ చిన్నారితో సహా 7గురు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఇక సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. అర్ధరాత్రి కావడంతో రెస్క్యూ ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపేశారు. ఇప్పుడు మళ్ళీ రెస్క్యూ ప్రారంభమైంది. తిండివనం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల కోసం తిరువన్నామలైకి తిరిగి వచ్చినట్లు జిల్లా యంత్రాంగం చెప్తోంది. తిండివనం నుంచి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. సైన్యం కూడా రెస్క్యూ మిషన్ కొనసాగిస్తోంది. పెయింజల్ తుఫాన్లో ఇప్పటి వరకు ఇక్కడ కేవలం తిరువన్నామలైలోనే 9 మరణాలు నమోదయ్యాయి. ఓవరాల్గా తమిళనాడు వ్యాప్తంగా 21 మంది చనిపోయినట్టుగా ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద పెయింజల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు అలాగే పుదుచ్చేరి ఈ 2 రాష్ట్రాలు అతలాకుతలమైనాయి. కొండ చర్యలు విరిగిపడి 9 మంది మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 7గురు సజీవ సమాధైన ఘటన తిరువన్నామలైలో చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు అన్నామలయార్ కొండలు తిరువన్నామలైలో విరిగిపడి కింద ఆ 3 ఇళ్లను పూర్తిగా దెబ్బతీశాయి. ప్రస్తుతం వాటిని అధికారులు అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు.